వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈ నెల 27వ తేదీన జరిగే కరెంటు ఛార్జీలు బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబోటు మరియు పోస్టర్ ఆవిష్కరించిన నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారు, చిల్లకల్లు మాజీ సమితి అధ్యక్షులు మరియు జగ్గయ్యపేట మాజీ జెడ్పీటీసీ సభ్యులు కనపర్తి శేషగిరిరావు ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు వట్టె మనోహర్, బూడిదె నరసింహరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్, బలుసుపాడు సర్పంచ్ సూరిబాబు, నంబూరు రవి, మాజీ డైరెక్టర్ నరసింహారెడ్డి, పెంటే శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి నాగబాబు, జగ్గయ్యపేట క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు ఆనందపాల్, మన్నెప్పారావు, గుంజా హుస్సేన్, గోగుల వెంకయ్య, గంగెలి వినోద్ కుమార్, వివిధ అనుబంధ విభాగాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జగ్గయ్యపేట నియోజకవర్గంలో 27వ తారీఖు ఉదయం 10 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది ప్రజలతోని మరి డిపో సెంటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయం వరకు కూడా ర్యాలీ కొనసాగబడుతుంది. అందరికీ తెలిసిన విషయమే, ఈ రాష్ట్రంలో 15,500 కోట్ల రూపాయలు 2 పర్యాయాలుగా విద్యుత్ ఛార్జీలని ఇప్పటికే పెంచడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి, మరియు ఇప్పటి వరకు ఉన్న విద్యుత్ ఛార్జీలను కూడా సమీక్షించి తగ్గిస్తామని చెప్పిన మాటల్ని తిలోదకాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తొంగలో తొక్కి ఈ రోజున ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలకి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 27వ తారీఖున ఉదయం 10 గంటలకి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈ కార్యక్రమానికి రమ్మనమని చెప్పి మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాట నిలుపుకోలేదు, ప్రజలను వంచింది, ప్రజలను మోసగించింది. ఒక పక్క నాణ్యమైన కరెంటు ఇవ్వటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. మరొక పక్క 9 గంటల ఉచిత విద్యుత్ రైతులకు అని చెప్పి ఇవాళ 7 గంటలు 6 గంటలు మాత్రమే మరి ఉదయం పూట నుంచి సాయంత్రం వరకు కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి. ఒక పక్క నాణ్యమైన కరెంటు లేదు, మరొక పక్క 9 గంటల ఉచిత విద్యుత్కి మంగళం పాడారు. మరొక పక్క ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇప్పటి వరకు ఇచ్చారో, ఇవాళ ఆ ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే 200 యూనిట్ల కరెంటును కూడా వాళ్ళు విద్యుత్ ఛార్జీలు చెల్లించమని చెప్పి ఇప్పుడు కొత్తగా కాదు, 2024 మార్చి లోపు మీరు వాడుకున్న ఉచిత విద్యుత్కి ఇప్పుడు ఛార్జీలు చెల్లించండి అని చెప్పి ఇప్పుడు బిల్లుల్లో మరి డబ్బులు చెల్లించమని ఇస్తున్నారు. అంటే ఇది ఎంత మోసపూరిత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉంది, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ విధంగా చేస్తున్నాయో మనందరూ కూడా అర్థమవుతూ ఉంది. ఇవాళ 500 రూపాయలు వచ్చే బిల్లు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాబోయే రోజుల్లో అది 800, 900, 1000 రూపాయలు రాబోతూ ఉంది. అంటే ఆల్మోస్ట్ ₹1.5 వరకు కూడా యూనిట్కి విద్యుత్ ఛార్జీ పెంచుతూ ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో. గతంలో మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము ఈ 5 సంవత్సరాల కాలంలో అని అన్నారో దానికే మీరు కట్టుబడి ఉండాలని చెప్పి ఇవాళ హెచ్చరిక చేస్తూ, లేకపోతే ఈ కూటమి నేతలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊళ్ళకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మిమ్మల్ని ప్రజానీకం మొత్తం కూడా నిలదీస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా చైతన్యపరుస్తాం, ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తాం, ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ 27వ తారీఖున జరగబోయే కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ యొక్క ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పోరు బాట కరెంటు ఛార్జీల బాధుడిపై డిసెంబర్ 27వ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి ఇవాళ చెప్పే పోస్టర్ను కూడా ఇవాళ మేము ఆవిష్కరించడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరూ కూడా చైతన్యం కండి, ఇచ్చిన హామీల్ని ఏ పార్టీ నిలబెట్టుకోకపోయినా ఆ పార్టీ మెడలో ఉంచి ఆ హామీలు నిలబెట్టుకునే వరకు కూడా మనం పోరాటాలు చేద్దాం. ఈ పోరాటాల్లో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం
ఇంతకుముందు 16 సంవత్సరాలు చేసిన సీఎంఏ. 2014లో కూడా అన్ని అబద్ధాలు ఆడే గద్దెనెక్కడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అన్ని అబద్ధాలు ఆడి ఈ పథకాలన్నీ కూడా ఏది కూడా అమలు చేయటం జరుగుతుండటం లేదు అసలు. అందువల్ల ఈయన చంద్రబాబు గారు గద్దె ఎక్కే వరకే మాత్రం మనిషి ఆయన. ఆ తర్వాత మాత్రం ఇంప్లిమెంట్ చేయటం అనేది జరగదు అసలు. ఇప్పుడే కాదు, ఎప్పుడు అంతే. కాకపోతే అదృష్టం కొద్దీ ఆ అబద్ధాలు ఆడి గద్దెనెక్కడం మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఇప్పుడు సీఎం పెట్టడం. గత ప్రభుత్వంలో అప్పులు చేసిండు, అన్ని తప్పులే చేసిండు అనేది ఈయన వర్షం. మరి తప్పులు చేయబట్టే నీకు ఇచ్చారు, నువ్వు అమలు చేసేది అమలు చేయట్లేదు. ఆయన మరి ఎప్పుడు అమలు చేస్తారో కూడా అర్థం కావట్లేదు. గ్యాస్ బట్టలు ఫ్రీ అన్నాడు 3 గంటలు, అవి అందరికీ ముట్టడం లేదు. ఒక్క పింఛన్ మాత్రం 4,000 పింఛన్ ఇస్తూ ప్రతి నెల దానికోసమే ఏదో ఒక గ్రామం పోవటం జరుగుతూ ఉంది. అదే ఆయన చేసేది పని, అందుకంటే ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేడు, స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. జనానికి ఇంకా కూడా ఆశలు అయితే లేవు. ఏ పరిస్థితిలో కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయడు, అంతే. ఇక వరకు వాళ్ళు చేసినటువంటి హామీల్ని సూపర్ 6ని అమలుపరచాలని గడువు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కటి కూడా అమలుపరచకపోగా ఎదురుదాడి చేయటం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ అమలుపరచడం, ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం జరుగుతూనే ఉంది. ఏది ఏమైనా కూడా ఈ 6 మాసాల వరకు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇక నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పిలుపు ఏదైతే ఇస్తారో వాటన్నింటి కూడా జగ్గైపేట నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ధన్నీర్ నాగేశ్వర ఆధ్వర్యంలో ముందుకెళ్తాం. రేపు 27వ తారీఖున ఉదయం ఈ పార్టీ కార్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఏడీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి నిరసన తెలియజేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.